రెండోసారి మొత్తంగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడి ప్రపంచ క్రికెట్ లో రికార్డు సృష్టించింది. क्या बात है टीम इंडिया, घर पे जीता है, डिफेंड करके बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है. Winning the ICC T20 World Cup for the second time, ladies and gentlemen, Surya Kumar Yadav and Team India. जैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. क्या గతంలో ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు భారత్ వడ్డీతో సహా బదులు తీర్చుకుంది. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికపై ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను సూర్యకుమార్ సేన తుత్తునియలు చేసింది. ఆతిథ్య జట్టు ట్రోఫీ గెలవదు అనే అపవాదును చెరిపివేస్తూ సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న 2023 ప్రపంచ కప్ ఓటమి బాధను ఈ విజయం పూర్తిగా నయం చేసింది. सकता, एक पत्थर तो तबीयत से उछालो. భారత బ్యాటర్లు ఆది నుంచి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి శుభారంభం ఇవ్వగా, సంజు శాంసన్ తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ 89 పరుగులతో జట్టు స్కోర్ ను పరుగులు పట్టించాడు. ఈశాన్ కిషన్ సైతం విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. పవర్ ప్లేలోనే 92 పరుగులు సాధించి భారత్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. చివర్లో శివం దూబే మెరుపులు జట్టుకు కొండంత స్కోరును అందించింది. భారీ స్కోరు నమోదైనప్పటికీ ఫ్లాట్ పిచ్ పై కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడం సవాలుగా మారింది. కానీ జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో కివీస్ పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్ కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. కివీస్ ఓపెనర్ సీఫెట్ 52 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన మిగిలిన బ్యాటర్లు భారత బౌలింగ్ దాటికి నిలబడలేకపోయారు. సమిష్టి కృషితో భారత బౌలర్లు కివీస్ ను 19 ఓవర్లలోనే ఆల్అౌట్ చేసి విజయాన్ని ఖాయం చేశారు. टीम इंडिया घर पे जीता है, डिफेंड करके बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है. Winning the ICC T20 World Cup for the second time, ladies and gentlemen, Surya Kumar Yadav and Team India. जैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. क्या बात है टीम इंडिया, घर पे जीता है, डिफेंड करके बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है. ఈ విజయంతో భారత్ 3 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఏకైక జట్టుగా అవతరించింది. 2007లో ధోని, 2024లో రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. విజేతగా నిలిచిన టీం ఇండియాకు 27 కోట్లు 48 లక్షల భారీ ప్రైజ్ మనీ దక్కగా, రన్నర్ అప్ న్యూజిలాండ్కు 14 కోట్ల 65 లక్షల రూపాయలు లభించాయి. సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా, బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. Winning the ICC T20 World Cup for the second time, ladies and gentlemen, Surya Kumar Yadav and Team India. जैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. क्या बात है टीम इंडिया, घर पे जीता है, डिफेंड करके बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है.
భారత జట్టు అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుల అసాధారణ నైపుణ్యం, పట్టుదల ఈ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కష్టకాలంలో జట్టుకు అండగా నిలిచిన అభిమానులకు ఈ విజయం అంకితమని టీం ఇండియా సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. तबीयत से उछालो यारो, क्या बात है टीम इंडिया, घर पे जीता है, डिफेंड करके बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है. Winning the ICC T20 World Cup for the second time, ladies and gentlemen, Surya Kumar Yadav and Team India. जैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 2023 వన్డే ప్రపంచ కప్ చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టేస్తూ T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ సంజు శాంసన్ 89 పరుగులు, ఈశాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు చేసి మెరుపు అర్ధ శతకాలతో నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనే కివీస్ జట్టును భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేశారు. బుమ్రా 4 వికెట్లతో చెలరేగగా అక్షర్ పటేల్ 3 వికెట్లతో వెన్నులో వణుకు పుట్టించారు. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి T20 వరల్డ్ కప్ ను ముద్దాడి ప్రపంచ కప్ లో రికార్డు సృష్టించింది. बताया, हिस्ट्री को रिपीट और डिफीट करके दिखाया है. Winning the ICC T20 World Cup for the second time, ladies and gentlemen, Surya Kumar Yadav and Team India. जैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो.